ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనిపిస్తోంది. దీనివల్ల పర్యావరణానికి ఎంతో ప్రమాదం. ఈ విషయం తెలిసినా కూడా జనాలు వీటి వాడకాన్ని తగ్గించలేకపోతున్నారు. చిన్న కవర్ల నుంచి పెద్ద ప్లాస్టిక్ వస్తువుల వరకు అన్నీ పర్యావరణానికి హాని చేసేవే. అయితే ఓ మహిళ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా నడుం బిగించింది. భర్తతో పాటు కొందరు మహిళల సాయంతో జూట్ బ్యాగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. జూట్ బ్యాగ్స్ ఒకటే కాదు, పెళ్లిళ్లలో అతి ముఖ్యంగా భావించే వెడ్డింగ్ కార్డ్స్ ని కూడా ఈమె ప్రింట్ చేయిస్తోంది. జనపనార నుంచి పెళ్లి పత్రికలు అందుబాటులోకి తీసుకురావడంతో కొత్తగా ఉన్న ఈమె ఆలోచనను అందరూ పొగుడుతున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన ఉషారాణి ఉమెన్స్ డే రోజున స్పెషల్ గా నిలిచారు. ఎస్ఎన్ జ్యూట్ బ్యాగ్స్ కేంద్రం ద్వారా ఆమె డబ్బులు సంపాదించడమే కాదు, కొందరు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా ఉషారాణి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మొదట 5గురితో ప్రారంభించగా ఇప్పుడు 10 మంది పనిచేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. ప్రభుత్వం సపోర్ట్ చేసి స్టాల్ ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని కోరుతున్నారు ఉషారాణి. పర్యావరణానికి నష్టం చేకూర్చకుండా జూట్ బ్యాగ్స్ ఉపయోగపడతాయని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కాబట్టి పెళ్లి పత్రికలు ప్రింట్ కూడా చేస్తున్నట్లు ఉషారాణి చెప్పారు. నా పేరు ఉషారాణి అండి. నేను ఎంఏ బీఈడి చదివాను. ఈ ప్లాస్టిక్ నిషేధిద్దామనే దాని మీద నేను ఇక్కడ జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నామండి. ఇక్కడ నేను చదువుకున్నా కూడా ఒక కుటీర పరిశ్రమ కావాలి అనేసి నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక 5 మెంబర్స్తోనే స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారు మా దగ్గర. కాకపోతే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది లేదండి. ఇవి ఎక్కడ సేల్ చేసుకోవాలనేది మాకు అర్థం కాదు. ఆన్లైన్ ద్వారా మాత్రమే మేము ఆర్డర్స్ తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి మేము అన్ని ఎన్ఐటి అయినా, మెడికల్ అయినా, బాల వికాస్ ఇలాంటి సంస్థలకి కూడా మేము కాన్ఫరెన్స్లకు కూడా అన్ని బ్యాగులు రెడీ చేస్తామండి. మాకు ఒక స్టాల్ ఉంటే బాగుండు, గవర్నమెంట్ నుంచి ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము. న్యూస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పెళ్లి కార్డు ఇది కూడా మేము రెడీ చేస్తున్నామండి. ప్రజెంట్గా పర్యావరణం మీదనే ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఈ పర్యావరణం అనేది ప్రజలకు ఎంతో హానికరం కాబట్టి మేము ఇలాంటి బ్యాగ్స్ తయారు చేయడానికి ముందుకు వస్తున్నాం. మాకు హెల్ప్ చేయండి. ఎంఎస్ఎంఈ మేడం అయినా మాకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ మహిళా సంఘాల నుండి కూడా మాకు కొంచెం సపోర్టు ఉంటుందండి. అందరికీ జీడబ్ల్యూఎంసీ అయినా మేము బ్యాగ్స్ అన్నీ రెడీ చేసి పంపిస్తాము. మాకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కుటీర పరిశ్రమలో ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ చేస్తున్నారండి. ఈ 10 మెంబర్స్కి ఎప్పటికీ ఉపాధి ఉండాలంటే మాకంటూ గవర్నమెంట్ నుంచి కొంచెం సబ్సిడీ ఆశిస్తున్నాము. ఏదైనా ఒక స్టాల్ రెగ్యులర్గా అక్కడికి పోయి వాళ్ళు ఈ బ్యాగ్ చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఉషారాణి దగ్గర జూట్ బ్యాగ్స్ తయారీలో కొందరు ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. రమ్య అనే మహిళ గత 7 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉషారాణి చదువుల్లో రాణించిందని ఆమె భర్త రమేష్ చెబుతున్నారు. ప్లాస్టిక్ ను నిషేధించాలని ప్రభుత్వాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జాబ్ చెయ్యొద్దని వర్క్షాప్ పెట్టాలని ఉషారాణితో జూట్ బ్యాగ్స్ తయారీ కేంద్రాన్ని పెట్టించాడు భర్త రమేష్. అయితే ప్రభుత్వం జూట్ బ్యాగ్ తయారీకి సహకారం అందించాలని స్టాల్ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తే మహిళల అభివృద్ధి జరుగుతుందని ఉషారాణి భర్త రమేష్ కోరుతున్నాడు. 2017 జనవరి 1వ తారీఖున మా మిసెస్ చేత ఈ వర్క్షాప్ ఒకటి స్టార్ట్ చేయించిన. అప్పటి నుంచి తనే దీన్ని ముందుండి నడిపించుకుంటూ 5గురు వర్కర్లతో స్టార్ట్ చేసి ఈరోజు 10-12 మంది వర్కర్ల వరకు ఉపాధి కలిగిస్తూ ఉన్నది. ప్రతి డిపార్ట్మెంట్కు సప్లై చేస్తూ ఉన్నది. ఆమె సప్లై చేయని డిపార్ట్మెంట్ లేదు. మన ఈ వరంగల్ ఏరియాలో మున్సిపాలిటీ నుంచి, ఎంఎస్ఎంఈ నుంచి, ఎన్ఐటి నుంచి, మెడికల్ కాలేజ్ నుంచి, యూనివర్సిటీల నుంచి ప్రతి డిపార్ట్మెంట్స్కి, ఈవెంట్స్కి అన్నిటికీ తనే బ్యాగులు డిజైన్ చేస్తూ సప్లై చేస్తూ ఉంటుంది. తన వర్కర్ల సపోర్ట్ చాలా ఉంటుంది ఇక్కడ. ఆ వర్కర్ల సపోర్ట్ లేకపోతే తను కూడా ఇంత ముందడిగేసేది కాదు. సంవత్సరంలో ఒక 6 నెలలు విపరీతమైన ఆర్డర్లు ఉండి వాళ్ళు అన్నం తినడానికి కూడా టైం లేనంత బిజీలో ఉంటారు. ఇప్పుడు కూడా ఒక 30 రోజుల ఆర్డర్లు బుక్ అయ్యే ఉన్నాయి. కానీ సంవత్సరంలో మిగిలిన 6 నెలలు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటారు. అప్పుడు కూడా ఆ వర్కర్లకు జీతాలు ఇవ్వాలంటే వీళ్ళ ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. ఆ ఆర్థిక స్తోమత సరిపోక నేను కూడా నా జాబ్ పక్కన పెట్టేసి నేను కూడా వాళ్ళకే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు తన ఆర్థికంగా ఇంకా డౌన్ అయిపోతుంది. రోజువారీ ఇన్కమ్ అన్నది ఈ బ్యాగుల మీదనే ఉండాలి. అదే మేము ప్లాస్టిక్ పెట్టేది లేదు. జూటు, కాటన్, ప్లాస్టిక్ నిషేధమే మా లోగో. 8 ఏళ్ల నుంచి మేము ఒక్క ప్లాస్టిక్ పదం కూడా ఇక్కడ మేము పట్టుకొని రాలే. అదే మోటోతోటి మేము ఆ ప్లాస్టిక్ నిషేధాన్ని బేస్ చేసుకుని ఒక రీటైల్ కౌంటర్ కనుక మా మిస్సెస్కి గవర్నమెంట్ తరఫున కనుక మాకు సహకారం అందించగలిగితే, అది కలెక్టర్ ఆఫీస్ ముందు కావచ్చు, మున్సిపాలిటీ ఆఫీస్లో కావచ్చు, పబ్లిక్ గార్డెన్ దగ్గర కావచ్చు, ఏదైనా ఒక గవర్నమెంట్కు అవకాశం ఉన్న ఏరియాలో తనకు గనక ఎలాంటి ఖర్చు లేకుండా, రెంట్ కట్టండి అంటే తన ఆర్థిక సమస్య సరిపోదు వర్కర్లకు జీతాలతో పాటు. తనకు గనక ఒక స్టాల్ గనక తనకు ఇవ్వగలిగితే
ఆర్డర్లు లేనప్పుడు రీటైల్ కౌంటర్ ఉంటుంది కాబట్టి ఆ రీటైల్ కౌంటర్ రావడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఆ ఆర్థిక స్థిరత్వం పెరిగితే ఈ వర్క్షాప్ని ఇంకా డెవలప్ చేసి ఇప్పుడు 10 మందికి ఇచ్చే ఉపాధి అప్పుడు 20 మందికి ఇవ్వగలిగే స్థాయి ఉంటుంది. ఇప్పుడు 10 మంది వర్కర్స్ ఉండేసరికి ఒక్కోసారి నాకు 5,000 ఆర్డర్ వస్తుంది బ్యాగు. ఆ 5,000 ఆర్డర్ తను ప్రొడక్షన్ ఇవ్వలేదు, ఇక్కడ అంతమందికి జీతాలు ఇవ్వలేదు. ఇవ్వాలంటే తనకు రోజువారీ ఇన్కమ్ ఉండాలి. అదొక్కటే గవర్నమెంట్ నుంచి నేను కోరుకునేది.